కూడా బోండామ్మ గారిని కేవలం 15 ఓట్లతోనే ఇక్కడ నియోజకవర్గ ప్రజలు పోగొట్టుకున్నారు. అటువంటి తప్పు మళ్ళా జరగకూడదని నీలాంటి ఏదైతే రౌడీ షీటర్లని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని ఇలాంటి నీలాగా ప్రోత్సహించే వ్యక్తుల్ని ఈ నియోజకవర్గ ప్రజలు నీకు స్థానం ఇవ్వరు. తప్పనిసరిగా ఇక్కడ బోండామ్మ గారు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి అభివృద్ధికి కేర్ ఆఫ్గా ఉన్నటువంటి బోండామ్మ గారికి పట్టం కడతారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి మొదటి లిస్టులోనే బహుమతిగా 50,000 మెజారిటీ ఇచ్చేదానికి ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్క డివిజన్లో ఏదైతే మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి మనం చేసాం. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేశాడు? ఒక్కసారన్నా వచ్చి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిస్థితి ఉందా? లేదు. కానీ ప్రజల్లో ఈరోజు మేము అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి బోండామ్మ గారు. అటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కోరుకుంటా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా ధీమాగా ఉన్నాం. ప్రజలు మా వైపు ఉన్నారు. డబ్బు వాళ్ళ వైపు ఉండొచ్చు, నీతి మా వైపు ఉంది, అవినీతి వాళ్ళ వైపు ఉండొచ్చు. ఇవన్నీ కూడా మేము తప్పనిసరిగా ఎలక్షన్లో పోటీల్లో మంచి మెజారిటీతో ఈరోజు ఆయన్ని గెలిపించుకోబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.